నమస్తే, వెల్కమ్ టు న్యూ. రేపు అసెంబ్లీ సెషన్ స్టార్ట్ కాబోతున్నాయి. అయితే పులివెందల ఎమ్మెల్యే వైఎస్ జగన్ అసెంబ్లీకి వస్తాడా రాడా? అయితే వైఎస్ఆర్సీపీకి అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి తనతో పాటు మిగతా 10 మంది ఎమ్మెల్యేలు కూడా వస్తారా రారా? వస్తే ట్రిపుల్ ఆర్ గారికి భయపడి వస్తున్నాడా, లేదా తన యొక్క వైఖరిని మళ్ళీ కొనసాగిస్తాడా? అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే జగన్ గారు. సార్, ఇప్పటిదాకా అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ యొక్క 8 నుంచి 9 నెలల్లో ఏ రోజు కూడా అసెంబ్లీ సెక్షన్కి వచ్చినట్టుగా దాఖలాలు లేవు. ఓన్లీ సంతకం పెట్టేసి వెళ్ళిపోయాడు. ఏంటి అంటే నేను ఒక ఎమ్మెల్యే, పులివెంద ఎమ్మెల్యే అని చెప్పి పెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రేపు జరుగుతున్నటువంటి ఒక అసెంబ్లీ సెషన్కి జగన్ వస్తాడా రాడా? ఎందుకంటే ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది. సో ఎలా ఉండబోతుందో ఒక టెన్షన్ అయితే, రేపు జగన్ వస్తాడా రాడా, వస్తే ఎవరికి భయపడి వచ్చాడని చెప్పి కొన్ని కథనాలు అయితే వినిపిస్తున్నాయి. మొత్తానికి మీరేం చెప్తారు? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఇండియా గెలవాలని మనం బలంగా కోరుకుంటున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా రేపు అసెంబ్లీకి రావాలని అంతే బలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకు అంటే ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటున్నటువంటి, ఎమ్మెల్యేగా సెక్యూరిటీని పొందుతున్నటువంటి, అలవెన్సులు తీసుకుంటున్నటువంటి, అన్ని రకాల రాజ్యభోగాలు తీసుకుంటున్నటువంటి, అంటే ప్రజల సొమ్ముని జీతాలుగా పొందుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆయన పార్టీకి సంబంధించిన 11 మంది ఎమ్మెల్యేలు కానీ ఖచ్చితంగా అసెంబ్లీకి రావటం అనేది బాధ్యత. ఇప్పుడు సెక్యూరిటీ అడుగుతున్నాడు, తనకి ఏదో సెక్యూరిటీ తగ్గింది కావాలని. సెక్యూరిటీ అడగటం తనకి ఎంత హక్కు అనుకుంటున్నాడో, అసెంబ్లీకి రావటం బాధ్యత. బాధ్యత లేని వాడికి హక్కుల గురించి మాట్లాడే పరిస్థితి ఉండకూడదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే చాలా బలంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు అసెంబ్లీకి వస్తాడు అనేటువంటి సమాచారాన్ని వైసీపీ లీక్ రూపంలో ఇస్తుంది. దానికి కారణం ఏంటి అని చూడాలి. ఎందుకంటే మొన్న త్రిపుల్ ఆర్ గారు వార్నింగ్ ఇచ్చారు. రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ హోదాలో ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్గా చెప్పారు, అతను 6 నెలలు వరుసగా అసెంబ్లీ రాకపోయినా, 3 పర్యాయాలు అసెంబ్లీ సెక్షన్ తప్పించినా అతని మీద చర్యలు తీసుకునే అధికారం స్పీకర్గా అచ్చెన్నాయుడు గారికి, తర్వాత డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు గారికి ఉంటుంది. కాబట్టి చర్యలు తీసుకునే దాన్ని కూడా ఆలోచిస్తామని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు మళ్ళా ఎమ్మెల్యేగా అనర్హత పడితే పులివెందలకు కానీ అతను 11 స్థానాలకు కానీ బై ఎలక్షన్ వస్తే దాంట్లో ఎన్ని వస్తాయి ఎన్ని రావు. ఎందుకంటే ఒకప్పుడు ఉన్న పరిస్థితులు ఇవాళ లేవు. కూటమి అధికారంలో ఉంది, నెగిటివ్ పరిస్థితిలో ఉన్నాడు. తర్వాత అసెంబ్లీకి పోయినప్పుడు మీకెందుకు ఓటు వేయాలని ప్రజలు అడిగితే, కాబట్టి బై ఎలక్షన్ పే చేసే పరిస్థితిలో వైసీపీ లేదు. రెండోది, అసెంబ్లీకి వెళ్ళకపోతే వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఆగేటట్లేరు. ఇప్పుడు అరకు, పాడేరు ఉన్నారు కొత్త ఎమ్మెల్యేలు, వాళ్ళకి అసెంబ్లీకి వెళ్ళాలని ఉంటుంది. సహజంగా ఇవాళ ఎమ్మెల్యేలు గెలవటం అంటే చిన్న టాస్క్ కాదు. అది చాలా కష్టంతో కూడింది, చాలా ఖర్చుతో కూడింది. అన్ని కష్టాలు పడి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అసెంబ్లీకి పోనీను అంటే వాళ్ళు ఎందుకు కూకుంటారు? వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు కూర్చునే అసెంబ్లీలో, పవన్ కళ్యాణ్ గారు కూర్చునే అసెంబ్లీలో, మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కూర్చున్న అసెంబ్లీలో వెళ్ళి రాష్ట్రం మొత్తం చూస్తుండగా తమ కూడా మాట్లాడాలి, తమ కూడా ప్రొజెక్ట్ కావాలి, రాష్ట్రం మొత్తం మమ్మల్ని చూడాలని వాళ్ళకి కూడా కోరిక ఉంటుంది కదా. ఆ కోరికని చంపేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి వాళ్ళకి ఎంతకాలం ఓపిక పడతారు? అందుకనే ఒక 3 ఎమ్మెల్యేలు జనసేనలోకి, ఒక ఎమ్మెల్యే కూటమిలోకి రావటం, టీడీపీలోకి రావడానికి సిద్ధపడ్డారంట. కాకపోతే ఈ పార్టీలు అప్పుడే జాయినింగ్స్ వద్దు అనుకుంటున్నాయి కాబట్టి అది స్టక్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో ఎమ్మెల్యేలను కాపాడుకోవాలన్నా, లేదు ఉప ఎన్నిక రాకుండా ఉండాలన్నా, జగన్మోహన్ రెడ్డి విమర్శల పాలు కాకుండా ఉండాలన్నా అసెంబ్లీకి రావటం ఒకటే దిక్కు. మొన్న కూడా వైసీపీ నాయకులు గవర్నర్ గారు కలిశారు జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ గురించి. అప్పుడు గవర్నర్ గారు అడిగారట, వస్తున్నారా నా స్పీచ్ వినటానికని. ఎందుకంటే గవర్నర్ స్పీచ్ ఉంటుంది బడ్జెట్ సమావేశాల కంటే ముందు. మరి గవర్నర్ గారిని కలవటం పోయినప్పుడు గవర్నర్ గారి స్పీచ్ గౌరవం ఇవ్వాలి కదా, గవర్నర్ అనే పోస్ట్ గౌరవం ఇవ్వాలి కదా. వస్తామని చెప్పారంట. ఆ వస్తారని చెప్పడం ఆధారంగా వస్తారు అని నమ్ముతున్నాం, రావాలని కోరుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం. కోరుకోవడం కాదు, డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక విషయం చాలా క్లియర్గా అండి, అసలు అతను చెప్పే రీజన్ ఏంటి అసెంబ్లీ రాకపోవడానికి? నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని అతను డిమాండ్ పెడుతున్నాడు. ఇప్పుడు 2014లో 67 స్థానాలతో వైసీపీ గెలిచింది. ప్రతిపక్ష హోదా ఇచ్చింది ఎవరు? 67 స్థానాలు ఇచ్చిన ప్రజలు కదా. తర్వాత 2019లో 151 సీటుతో వైసీపీ అధికారంలోకి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. 151 సీటుతో అధికారం ఇచ్చినటువంటి ప్రజలు కదా ముఖ్యమంత్రి చేసింది నిన్ను. ఇప్పుడు మొన్న ఎన్నికల్లో నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావని, ప్రతిపక్ష నాయకుడు కూడా నీకు అవసరం లేదని నేను 11 సీట్లకే పరిమితం చేసింది ఎవరు? మళ్ళీ అదే ప్రజలు కదా. నిన్ను ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకున్న ప్రజలే, ముఖ్యమంత్రిని చేసిన ప్రజలే, ఇక రెండింటికి పనికిరావని తీర్పిచ్చింది ప్రజలే. అంతిమంగా ప్రజలిచ్చిన తీర్పుని ప్రజలు నిన్ను కాదనుకున్న తర్వాత కూటమి ప్రభుత్వాన్ని అడగటం ఏంటి? అసలు ఇవ్వటానికి వీళ్ళెవరు, తీసుకోవడానికి ఆయన ఎవరు?
ఇచ్చేదైనా ఇవ్వాల్సిందైనా ప్రజలు కాదు అన్న తర్వాత డిమాండ్ పెట్టడానికి ఏం హక్కు ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి? కాబట్టి అది సహేతుకం కాదు అని జనంలోకి వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి డిమాండ్కి మద్దతు రావట్లేదు, అసెంబ్లీకి వెళ్ళాలని డిమాండ్ వస్తుంది. పైగా వైసీపీ ఎమ్మెల్యేలకి అంటే ఈయనంటే పులివెందుల పొద్దాపోడు ఎవరిని కలవడు కాబట్టి ఈయనకి అర్థం కావట్లేదు, కానీ జనంలోకి పోయే ఎమ్మెల్యేలకి వ్యతిరేకత అవుతుంది. అసెంబ్లీకే బావు, నువ్వు ఎక్కడ ఎమ్మెల్యేవి? అసెంబ్లీకే బావు, నీకెందుకు జీతం? అసెంబ్లీకే బావు, నీకెందుకు 2+2 సెక్యూరిటీ? ఇవన్నీ జనంలో వస్తున్నప్పుడు మా సమస్యలు నీకు పట్టించుకోవు, అసెంబ్లీకి వెళ్ళవు, ప్రస్తావించవు, మా గురించి మాట్లాడవు, మాకే నిధులు తీసుకురావు, నువ్వు ఎక్కడ ఎమ్మెల్యేవు అనే నిందలు మోస్తున్న తర్వాత ఎమ్మెల్యేలు ఏం ఆత్మశైర్యం దెబ్బతింటది కదా. జగన్మోహన్ రెడ్డి కోసం నిలబడేలనే తత్వం పోయిద్ది కదా, జనం ప్రశ్నిస్తారు కదా. కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీకి రాక తప్పని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనేది వాస్తవం. అయితే ఇక్కడ ఏపీ ప్రజలందరూ కూడా నిజంగా జగన్ వైఖరిని చూసి ఒక మాట అనుకుంటున్నారు, అందితే జుట్టు లేకపోతే కాళ్ళు అన్నట్టు. ఇప్పుడు అడుక్కునే పరిస్థితి వచ్చిందా జగన్కి? గతం దాకా నా వెంట్రుకు కూడా పీకలేరు అని చెప్పేసి అన్న ఇదే ఏపీ ప్రజల ముందు ఇప్పుడు కాళ్ళు పట్టుకోబోతున్నాడా అన్నట్టు. ఎందుకంటే గతంలో చూసుకుంటే చాలా పెద్ద పెద్ద నాయకులు కూడా చాలా బేఖాతరు చేసినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు మొదటిసారి గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యేల కాళ్ళు కూడా పట్టుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఈ 10 మంది నాతో పాటు ఉండాలని కోరుకుంటున్నాడు. సో నిజంగా అదే విధంగా చూసుకుంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన టైం నాకు కావాలని, ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వాలని చెప్పి ఇలా అడుక్కునేటువంటి తత్వాన్ని ఎలా చూడాలంటారు? అంటే సినిమా డైలాగులు కొన్ని బాగుంటాయి కానీ వాస్తవంలో బాగు. నా వెంటకి కూడా బేకలేరు, వైనాట్ 175 ఆ డైలాగులు ఎవరు రాసిస్తున్నారో తెలియదు, కానీ ఆ డైలాగులు మానుకుంటే సినిమాటిక్స్ చేయటం బంద్ చేస్తే మంచిది. మొన్న కూడా ఒక సినిమాటిక్ ఒక పాపను ఎత్తుకొని ముద్ద పెట్టి తర్వాత ఆ పాప ఏదో అమ్మఒడి అడగడానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చిందని వైసీపీలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తీరా ఆ పాప గురించి ఎంక్వైరీ చేస్తే ఒక కార్పొరేట్ స్కూల్లో చదువుతుంది, ఆ పాప ₹1,00,000 పైన ఫీజు కడుతుంది, వాళ్ళ ఫాదర్ ఏమో గోల్డ్ షాప్ నడుపుతాడు, వాళ్ళ మదర్ ఏమో ఎంప్లాయిడ్ అని తెలిసింది. మరి అలాంటి వాళ్ళకి అమ్మఒడి ఎందుకనేది బయటకు వచ్చేసింది. సో సినిమాటిక్స్ ఇప్పుడు కోడికత్తి సీన్ ఏమో 2019 ఎన్నికల ముందు, గురకరాయి సీన్ ఏమో మొన్నటి ఎలక్షన్స్ ముందు, ఇవన్నీ ఈ సినిమాటిక్స్ సీన్లు కానీ డైలాగులు కానీ ఇవన్నీ వాస్తవంలోకి పనికిరావు. సినిమాల్లో బాగుంటే తప్పట్టు కొట్టడానికి, కానీ అది వాస్తవంలో రియాలిటీలో విలన్లు చేస్తాయి, జోకర్లను చేస్తాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వ్యక్తి కాదు, 3 సార్లు ఎమ్మెల్యే, ఒక్కసారి ఎంపీ, ఒకసారి ప్రతిపక్ష నేత, మరొకసారి ముఖ్యమంత్రి. ఇలాంటి వ్యక్తి, ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు కూడా, ఒక పార్టీకి అధినేత కూడా ఈ స్థాయిలో ఉండి ఇలా సిల్లీ థింగ్స్ చేయొద్దు, ఇలాంటి సిల్లీ డైలాగ్ కొట్టొద్దు. మెచ్యూరిటీ పాలిటిక్స్ చేయాలి. అవును, నువ్వు ప్రజా సమస్యల మీద మాట్లాడు, పోరాటం చెయ్యి, అసెంబ్లీకి రా, మాట్లాడు. బడ్జెట్లో సంక్షేమ పథకాలకి ఎన్ని నిధులు పెట్టారు, రాష్ట్ర అభివృద్ధికి ఎన్ని నిధులు పెట్టారు, బడ్జెట్లో జిల్లాల వారీగా వెనకబడిన జిల్లాలకు ఇచ్చినటువంటి నిధులు ఏంటి, వీటన్నిటి గురించి మాట్లాడు, ఫైట్ చెయ్యి. జనం హర్షిస్తారు. ఇవాళ కాకపోతే రేపైనా మళ్ళీ ఏ జనం అయితే నిన్ను కాదనుకున్నారో ఆ జనం కోసం నువ్వు నిలబడ్డామన్నది జనం నమ్మగలిగితే అదే జనం నిన్ను హర్షిస్తారు, తప్పట్టు కొడతారు. కానీ ఇప్పటికీ రాచరికపు స్థాయిలో, అంటే రాచరికపు ఆలోచనతో కనుక జగన్మోహన్ రెడ్డి కలిగితే ఆయన ఏదో భస్మాసు రాస్తాం కదా, ఆయన నెత్తి మీద ఆయనే పెట్టుకొని తను సమాధి చేసుకుంటాడు కదా, అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ సమాధి ఘాటం ఖాయం. అయితే మనం చూసుకుంటే ఇదే అసెంబ్లీ సాక్షిగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్వేతపత్రాలు రిలీజ్ చేయడం చూసాం. అయితే జగన్ అసెంబ్లీ రావడానికి ఎందుకు భయపడుతున్నాడంటే మద్యం కొన్ని లక్షల కోట్లు తినేశాడని చెప్పి, అదేవిధంగా మైనింగ్ సంబంధించి తిన్నాడని, మట్టి తిన్నాడని చెప్పేసి, అదేవిధంగా నిన్న వెళ్ళినటువంటి మిర్చి దగ్గర చూస్తే ఆ మిర్చిలో తన హయాంలో ఎన్నో కొన్ని క్వింటాల మిర్చీలు తినేశాడని చెప్పేసి, నిన్న వెళ్ళినటువంటి సందర్భంలో 11 టిక్కీలు పోయాయని చెప్పి, అదేవిధంగా ఇవన్నీ చూసాం. బియ్యం కూడా తినేశాడు. సో ఇవన్నీ తినేవన్నీ కక్కిస్తారేమో, లేదా ఎలాంటి లెక్కలు బయట పెడతారేమో అని భయపడుతున్నాడు అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా భయమే, దాంట్లో డౌట్ ఏముంది. పైకి ఎన్ని కారణాలు చెప్పినా భయమే. ఎందుకంటే పంచభూతాలని మింగేసినటువంటి వ్యక్తి శక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే మట్టి, ఇసుక, తర్వాత బియ్యము, మద్యము, దేన్ని వదలలేదు. దీన్ని వదిలారు. దాన్ని ఇప్పుడు భూములు కబ్జా చేశారా? అటవీ భూములు కూడా వదలకుండా అసలు ఈ భూమి మళ్ళీ అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి గారే ఆక్రమించుకున్నారు. అదే విచిత్రకరమైన పరిణామం. సో కాబట్టి చివరికి ప్రైవేటు భూములు, సామాన్య ప్రజల పట్టాదారు పుస్తకాల మీద కూడా తన బొమ్మలు వేసుకొని తను కబ్జా చేయడానికి ట్రై చేశాడు. ప్రజలు మేల్కొన్నారు కాబట్టి పోయినసారి ఎన్నికల్లో ఓడిచ్చారు కాబట్టి సరిపోయింది. కానీ ఈసారి మళ్ళీ అధికారంలోకి వస్తే మీ భూములు ఏమీ లేవు, అన్నీ నా భూములే, ఆంధ్రప్రదేశ్ మొత్తం నా సరౌండింగ్స్లో ఉంటుంది, నా అండర్లో ఉంటుంది, మీరంతా నా కాడి కౌలు రైతులు అని చెప్పేవాడు రైతులను కూడా. కాబట్టి జనం మేల్కొన్నారు. ఆ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్న తర్వాత అవన్నీ బయటకు తీస్తారు, వాటన్నిటి గురించి ప్రశ్నలు అడుగుతారు. సమాధానం చెప్పడానికి సమాధానం రాదు, లేదు.
మీడియా అంటే వన్ సైడ్గా మాట్లాడతాడు, వెళ్ళిపోతాడు. అదే అసెంబ్లీలో వన్ సైడ్గా మాట్లాడడానికి ఉండదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు, దానికి కౌంటర్ ఇస్తారు, ప్రశ్నిస్తారు, కానీ సమాధానం చెప్పాలి. కాబట్టి అసెంబ్లీకి రావడానికి భయపడుతున్నాడు. కానీ ఇప్పుడు అసెంబ్లీకి రావడానికి భయపడే కాస్త ఆ మొదటికే మోసం వస్తుంది. ఎమ్మెల్యే పదవి పోయేటట్టుంది, ఉప ఎన్నిక వచ్చేటట్టుంది, ఉప ఎన్నిక వస్తే ఓడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి రెండోది ప్రజల్లోకి ఎమ్మెల్యేలు పోయే పరిస్థితి లేదు, అసెంబ్లీకి వద్దంటే ఎమ్మెల్యేలు ఆగే పరిస్థితి లేదు. ఇవన్నీ కారణాలు ఇచ్చా అసెంబ్లీకి రావాల్సిన తప్పనిసరి పరిస్థితులు అయితే జగన్మోహన్ రెడ్డి పడ్డాడు. సరే, ఆయన పడినా సరే మొండిగా అసెంబ్లీకి రాను అని కూర్చుంటే ప్రజలే సమాధానం చెప్తారు ఎందుకు రాడు. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, ప్రజలు ట్యాక్సులు కట్టేటువంటి డబ్బుల నుంచి, ప్రభుత్వ ఖజానా నుంచి జీతం తీసుకుంటున్నాడు, అలవెన్సులు పొందుతున్నాడు, సెక్యూరిటీ పొందుతున్నాడు, రాయితీలు పొందుతున్నాడు. ఇన్ని ప్రజల సొమ్ము నుంచి తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు పైగా నాకు సెక్యూరిటీ ఇంకా పెంచాలి కావాలని అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు, హక్కుల గురించి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతల నిర్వర్తన కూడా అలాగే ఉండి తీరాల్సిందే. అవును. సో చూద్దామండి, ఖచ్చితంగా జగన్ అసెంబ్లీకి వస్తాడా రాడా, వస్తే ఏం చేస్తాడని చూద్దాం. మరి నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.